హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆ భోళా శంకరుడికి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం రండి. ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తునైతే గంధంతో పోయాలన్నమాట. ఆ ప్లేట్ మీద కొన్ని బియ్యాన్ని అయితే పరుచుకొని పసుపు కుంకుమ అక్షింతలతో అయితే అలంకరించుకోవాలి. ముందుగా మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించిన కొబ్బరికాయ ఉంటుంది కదండి, అందులో కన్నులున్న చిప్పనైతే తీసుకోవాలి. ఈ కన్నులున్న చిప్పకి పసుపు కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలండి. ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసుకొని 2 ఒత్తుల చొప్పున 3 భాగాలుగా చేసుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలన్నమాట. ఈ నారికేల దీపాన్ని సాయంత్రం వేళ ప్రదోష సమయంలో అయితే వెలిగించుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ నారికేల దీపాన్ని ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చండి. కాకపోతే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం, కోటి సోమవారం రోజు, పౌర్ణమి రోజు అయితే వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించుకున్నాక ఈ దీపానికి పువ్వులతో అయితే మనం అలంకరించుకోవాలన్నమాట. నేనైతే ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో 2వ సోమవారం అయితే ప్రదోష సమయంలో అయితే పూజ చేసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించుకున్నాను. అలాగే శివునికి ఎంతో ఇష్టమైన ఉసిరికేల దీపాన్ని కూడా అయితే వెలిగించేసుకున్నాను అనమాట. అలాగే స్వామివారికి ఈ దీపానికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఈ నారికేల దీపాన్ని అయితే ఖచ్చితంగా వెలిగించండి. ఎందుకంటే ఈ దీపానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. మీ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ కష్టాలన్నింటినీ గట్టెక్కించే దీపం ఈ నారికేల దీపమే అనమాట. ఈ నారికేల దీపంలో ఒత్తులు అనేవి ఒకటి తూర్పుకి, ఒకటి ఉత్తరానికి, ఒకటి ఈశాన్యం చూస్తున్నట్లయితే దీపాన్ని అయితే వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించాక 21 సార్లు దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని అయితే జపించాలి ఖచ్చితంగా. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తీపి బెల్లం ముక్కను ఉంచిన నైవేద్యంగా చాలు. చివరిగా దేవునికి మీ సంకల్పాన్ని చెప్పుకొని కొన్ని అక్షింతలను పూలను అయితే దేవునికి సమర్పించుకోవాలన్నమాట. పూజను ఎంతసేపు చేసామన్నది ముఖ్యం కాదండి, భక్తితో దీపాన్ని వెలిగించి నైవేద్యం సమర్పించినా చాలండి. ఆ శివుని అనుగ్రహం అయితే మన మీద ఎల్లవేళలా ఉంటుందన్నమాట. ఇంతేనండి, ఈ నారికేల పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా ఈరోజైతే ఈ దీపాన్ని వెలిగించాక దరిద్ర దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని అయితే 21 సార్లు ఖచ్చితంగా పఠించాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చివర్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమా.